పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 1వ తారీఖు. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరండియున్న శిశువును కనుగొనిరి. పిదప వారు చూచిన శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ ఈ విషయములనెల్లా తన మనసున అంతయు పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.